అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన తగిన వారసుడు అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 2009 చందమామలో ప్రచురింపబడింది. ధర్మపురి రాజు విజయేంద్రుడు ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన సాగించే ధర్మ ప్రభువుగా ప్రజల మన్ననలను అందుకున్నాడు. తనకు సంతానం లేకపోవడంతో తన తదనంతరం ప్రజల జీవితం ఎలా ఉంటుందో కదా అని తీవ్రంగా ఆలోచించి రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజోచిత విద్యలలో ఆరితేరిన సూర్యసేనుడు, చంద్రసేనుడు, వీరసేనుడు అనే ముగ్గురు క్షత్రియ యువకులను చేరదీసి పాలనా వ్యవహారాలలో శిక్షణనివ్వసాగాడు. ఆ ముగ్గురు యువకులు సకల విద్యలలోనూ ధైర్య సాహసాలలోనూ సమ ఉజ్జీలుగా ఉండటంతో వారిలో ఎవరిని రాజు తన వారసుడిగా నియమిస్తాడని ప్రజలందరూ ఉత్సుకతతో ఎదురుచూడసాగారు. రాజు కూడా ఈ విషయంగా వృద్ధమంత్రిని సంప్రదించి ఆయన సలహా తీసుకున్నాడు. మరునాడు ముగ్గురు యువకులను చేరబిలిచి ఒక్కొక్కరికి 20,000 బంగారు వరహాలు అందచేసి, ఈ ధనంతో మీరు మన రాజ్యంలోని 3 ప్రాంతాలకు వెళ్ళి నా ప్రతినిధులుగా 5 ఏళ్ల పాటు పాలన సాగించండి అని సూర్యసేనుణ్ణి చంద్రపురికి, చంద్రసేనుణ్ణి రుద్రపురికి, వీరసేనుణ్ణి కృష్ణగిరికి పంపించాడు. సూర్యసేనుడికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. అందువల్ల అతడు అందమైన చంద్రపురిని చేరగానే అక్కడి ప్రకృతి శోభను చూసి ముగ్ధుడయ్యాడు. ప్రశాంతంగా కనిపించిన చంద్రగిరిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. నూతన రాజభవనంతో పాటు అక్కడక్కడ చక్కటి ఉద్యానవనాలు నిర్మించాడు. కవులు, కళాకారులను పోషించడానికి రాజు ఇచ్చిన ధనాన్ని వినియోగించసాగాడు. ధర్మపురి దక్షిణ సరిహద్దులలోని రుద్రపురిని చేరిన చంద్రసేనుడు అక్కడి పరిస్థితులను చూసి ఆలోచనలో పడ్డాడు. పొరుగురాజైన భూపతి ధర్మపురి మీద దాడి చేయడానికి సైన్యాన్ని రహస్యంగా సమాయత్తం చేస్తున్నట్టు తెలియవచ్చింది. దాంతో తను కూడా ఆ ప్రాంతంలోని యువకులను చేర్చుకుని వారికి రహస్య యుద్ధ శిక్షణ ఇవ్వటానికి రాజు ఇచ్చిన ధనాన్ని వినియోగించసాగాడు. ఈ సంగతి తెలియక సరిహద్దులోకి హఠాత్తుగా దండెత్తి వచ్చిన పొరుగురాజు భూపతి సేనలను చంద్రసేనుడు సేనలు ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టాయి. అపార సైనిక నష్టంతో కోలుకోలేంతగా దెబ్బతిని భూపతి చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా అవమాన భారంతో వెనుదిరిగి పారిపోయాడు. ఇక 3వ యువకుడైన వీరసేనుడు రాజప్రతినిధిగా వెళ్లిన కృష్ణగిరి ప్రాంత సరిహద్దులు చాలా భిన్నంగా కనిపించాయి. ఎటు చూసినా ఒక విధమైన స్తబ్దత నెలకొని ఉన్నది. అధికారులను, ప్రముఖులను పిలిపించి వీరసేనుడు పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాడు. పక్షం రోజుల తరువాత రాజుగారు ఇచ్చిన 20,000 బంగారు వరహాలను 4 భాగాలుగా విభజించాడు. మొదటి భాగాన్ని అంటే 5,000 వరహాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవటానికి అట్టిపెట్టాడు. 2వ భాగాన్ని బాటలు వేయడం, నీటి వనరులు సమకూర్చడం, పాఠశాలలు, వైద్యశాలలు నిర్మించటం మొదలైన ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాడు. 3వ భాగాన్ని రక్షణకు అంటే కాపలా భటులు, రక్షక భటులు నియామకానికి, శిక్షణకు వినియోగించాడు. 4వ భాగాన్ని బీడు భూములను సాగు భూములుగా మార్చడానికి, చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వినియోగించాడు. దాంతో ప్రజలందరికీ చేతి నిండా పనులు కలగటంతో ఆ ప్రాంతంలోని స్తబ్దత తొలగిపోయింది. పరిస్థితులు క్రమక్రమంగా ధాన్య సంపద, పశు సంపద పెరిగి చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ముగ్గురు యువకులు తన ప్రతినిధులుగా తీసుకుంటున్న చర్యలను గురించి రాజు విజయేంద్రుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. 5 ఏళ్లు పూర్తి కాగానే మంత్రితో కలిసి తనే స్వయంగా వెళ్ళి 3 ప్రాంతాలను పర్యటించి వచ్చాడు. వారం రోజుల్లో ముగ్గురు యువకులను రాజధానికి రమ్మని సందేశం పంపించాడు. రాజగురువు సూచించిన శుభముహూర్తం రోజున ముగ్గురు యువకులతో సహా సభ ఏర్పాటైంది. రాజు తన వారసుడిగా ఎవరిని నిర్ణయిస్తాడా అని సభాసదులందరూ ఉత్కంఠతో ఎదురు చూడసాగారు. సభను ఒకసారి కలిగి చూసిన రాజు, జీవిత లక్ష్యం ఆనందం. ఏ మనిషి అయినా ఆనందాన్నే కోరుకుంటాడు. ఆనందం లేకపోతే జీవితమే నిస్సారమవుతుంది. మనిషి ఆనందాన్ని పెంచేవి ఆటపాటలు, కళలు. నేనిచ్చిన 20,000 బంగారు నాణ్యాలను కళల అభివృద్ధి కోసం వినియోగించిన సూరసేనుని అభినందిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయన చంద్రసేనుని చూస్తూ, ఏ కళలైనా అభివృద్ధి చెందాలంటే ప్రశాంత వాతావరణం అవసరం. ప్రశాంత వాతావరణానికి రక్షణ ప్రధానం. రక్షణ కరువైతే ప్రజల జీవితం దినదినగండంగా పరిణమిస్తుంది. సరిహద్దు ప్రాంతంలో కొంతకాలంగా అశాంతి సృష్టిస్తూ పొరుగురాజును సమర్థవంతంగా తిప్పికొట్టి
రాజ్యానికి వచ్చిన పెనుముప్పును తొలగించిన నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కొంతసేపు మౌనం వహించిన రాజు, రాజ్యాధికారం అలంకారం కాదు, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడే గురుతర బాధ్యత. ప్రజలకు కావలసింది కూడు గుడ్డ గూడు, రక్షణ, విద్య. రాజన్నవాడు వీటన్నిటి మీద దృష్టి సారించాలి. తను వెళ్ళిన కృష్ణగిరి ప్రాంత పరిస్థితులను పరిశీలించి అక్కడి ప్రజలను కూడగట్టుకుని వారి జీవితాలకు సిరి సంపదలను సుఖశాంతులను సమకూర్చడంతో పాటు ఇచ్చిన 20,000 బంగారు వరహాలను 60,000 వరహాలుగా అభివృద్ధి చేసిన వీరసేనుడు ధర్మపురికి కాబోయే రాజు. అతడే తగిన వారసుడు. చంద్రసేనుణ్ణి సేనాధిపతిగాను, సూర్యసేనుణ్ణి కళల అభివృద్ధి అమాత్యుడిగాను నియమిస్తున్నాను. వీరసేనుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లగలరని దృఢంగా విశ్వసిస్తున్నాను అన్నాడు. ప్రజలు హర్షధ్వానాలతో సభ మారుమోగిపోయింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.